నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు రచ్చ రాజకీయంగా మారింది. పసుపు బోర్డుపై ఎంపీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ నిజామాబాద్లోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం కలకలం సృష్టిస్తుంది. పసుపు బోర్డు ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అని నగరంలో అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పడ్డాయి. ఇక పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని ఇదివరకే కేంద్ర వాణిజ్య సహాయ మంత్రి అనుప్రియ పటేల్ పార్లమెంట్లో ప్రకటించారు. ఇంతలోనే ఇలాంటి ఫ్లెక్సీలు వెలవడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతలే వీటిని ఏర్పాటు చేసినట్లుగా ఓవైపు బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలో ఎల్లో ఫ్లెక్సీలు విషయం అయితే కలకలం సృష్టిస్తూ ఉంది. ఎవరు పెట్టారో తెలియదు కానీ నగరంలో కూడా అక్కడక్కడ ఎల్లో ఫ్లెక్సీలు వెలిసిన వాతావరణం కనిపిస్తూ ఉంది. గతంలో చూసుకున్నట్లయితే ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా పసుపు బోర్డు తెస్తా అని చెప్పిన నేపథ్యంలో కూడా అది నిన్న ఏదైతే కేంద్రంలో అయితే క్లియర్గా అయితే దీని ప్రస్తావన లేదని చెప్పేసి వాణిజ్య సంబంధించినటువంటి మంత్రి చెప్పిన నేపథ్యంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వెలిసాయన్న అయితే ప్రజల్లో ఇట్లాంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతుంది, ఎందుకు వెలిసాయని చెప్పి దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? గత 2 రోజులుగా అయితే ఎల్లో ఫ్లెక్సీలు అయితే నగరంలో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ రోజు అయితే అది హాట్ టాపిక్ చూడబడుతుంది. అసలు ఏంటి, ఎందుకు వెలిసాయి, ఏం చెప్తారు? వాస్తవంగా ఇక్కడ పసుపు బోర్డు విషయాన్ని ఏదో రకంగా రాద్ధాంతం చేద్దామనే ప్రతిపక్షాల వారు ఈరోజు రాష్ట్రంలో అధికార పక్షం వారు కుట్ర పన్ని అరవింద్ అన్నని ఏ రకంగా బద్నాం చేద్దాం ఆలోచన ఉన్నా కానీ వాస్తవంగా ఇంతకుముందు సీఎంగా ఉన్నటువంటి వారి కూతురు 9 లక్షల విలువైన టార్పాలిన్లు కానీ పాలిషర్లు కానీ బాయిలర్లు కానీ 9 లక్షల విలువైన ఇవ్వలేదు. కానీ ఈరోజు అరవింద్ అన్న గారు 2 ఏళ్ళు కరోనా కాలంని విడిచిపెట్టిన మిగతా సమయంలో ఇప్పటి వరకు 9 కోట్ల విలువైన టార్పాలిన్లు, పాలిషర్లు, బాయిలర్లు ఈ పసుపు రైతుల కోసం తెచ్చివ్వడం జరిగింది. అయినా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులకు అరవిందన్న కస్తున్న పేరును జీర్ణించుకోలేక తమ ఇష్టారీతిన తనను బద్నాం చేయాలని చూస్తారు. అప్పుడు సీఎం కూతురు చేయలేని పనిని ఈరోజు స్పైసెస్ బోర్డు పేరు మీద అరవిందన్న గారు చేశారు. ఇంతకుముందు కాలినడకన జనాలు నడిచేవారు, తర్వాత ఎడ్ల బళ్ళపై ప్రయాణించారు, తర్వాత సైకిళ్లపై ప్రయాణించారు, తర్వాత మోటార్ సైకిళ్లపై ప్రయాణించారు, తర్వాత కార్లపైకి వచ్చారు. ఈరోజు ఇప్పుడు కూడా మేము నడుచుకుంటా వెళ్తాం జనాలు అని అంటా ఉంటే కరెక్ట్గా ఉంటుందా? జనాలు ఏ పరిస్థితుల్లో స్పైస్ బోర్డు అనేది పసుపు బోర్డు కంటే పెద్ద బోర్డు. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు, మసాలాలు, పసుపు కూడా దీనికి సంబంధించిన వ్యవస్థ. ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఏనాడో ఆ రోజు పార్లమెంట్లో రూపాల పురుషోత్తం గారు ఒక మాట అన్నారు, మీరు ఒక నివేదిక ఇస్తే MIS ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి పసుపు బోర్డు సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా పసుపు పంట నష్టపోయినా, వాతావరణ పరిస్థితులు బాగా లేకున్నా, పసుపు పురుగుల ద్వారా దెబ్బతిన్నా మేము ఆర్థికంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక లెటర్ రావాలని 100 సార్లు మన ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ అన్న గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక రాలేదు. ఏమాత్రం వాళ్ళకి చిత్తశుద్ధి ఉన్నా, ఈ రైతులు బాగుండాలనే ఆలోచన ఉన్నా ఇప్పటి వరకు వాళ్ళు లెటర్ రాసిస్తే MIS విధానంలో ఈరోజు రైతులకు న్యాయం జరిగేది. ఇది జరగకపోవడానికి కారణం కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం, ప్రగతి కోసం భారతీయ జనతా పార్టీ పాలన చేస్తూ ఉంటుంది. ఓట్ల కోసం కాదన్న విషయాన్ని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదే మొత్తానికైతే ఈ బోర్డులు అయితే కలకలం రేపుతున్నాయి. ఇది ఎవరు పెట్టారన్నగా మీరు వ్యక్తం చేస్తారు? అరవింద్ అన్న గారిని డైరెక్ట్గా ఎదుర్కొనలేక ఏదో రూపకంగా తనని బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వారే అని నేను అనుకుంటా ఉన్నాను. మీరు చెప్పండి, పసుపు సంబంధించిన అయితే ఒకవైపు మద్దతు ధర లేక కూడా ఒకవైపు రైతులు కూడా ఆందోళన చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఉన్నా కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి మార్కెట్ ఆఫీస్లో అధికారులు కానీ వాళ్ళ నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి ఒకవైపు తాళం వేసిన పరిస్థితి కూడా గత కొన్ని రోజులుగా అయితే చూస్తున్నాం. మళ్ళీ కూడా పసుపు రైతు సంబంధించిన కొద్దిగా ధర కూడా పెరిగిన నేపథ్యంలో కూడా ఇప్పుడు మార్కెట్ వ్యవస్థ అంతా కూడా ఒక గందరగోళంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా దీన్ని పసుపు బోర్డు గురించి ఏం చెప్తారు, ఎట్లా చూడాలి? ఇప్పుడు మనకు అన్నగారు పదే చెప్పిర్రు, ప్రెస్ మీట్లో కూడా చెప్పిండ్రు. చాలా మట్టుకు రైతులతో కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని సమన్వయం చేసుకొని చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పసుపు బోర్డు కంటే మించిన స్పైసెస్ బోర్డు మనకు రైతులకి చాలా అత్యంత యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పిండ్రు. దీనికి మనకి ఇంకా పసుపుకి మెరుగైన ఇంకా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఇవన్నీ కావాలంటే కూడా మనం స్టేట్ నుంచి ఒక ప్రపోజల్ కేంద్ర మంత్రి శాఖకు పంపిస్తే మన అక్కడ నుంచి వాళ్ళు వెసులుబాటుగా మనకి ఏదైనా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చాలాసార్లు చెప్పారు. కానీ ఇవేం పనులు చేయకుండా వాళ్ళ కూతుర్ని ఓడగొట్టిండనే ఒకే ఒక కక్షతోని పదే అరవింద్ అన్నని
ఫేస్ టు ఫేస్ ఎదుర్కోలేక ఇట్లాంటి దొంగ దెబ్బలు తీయనీకి ఇట్లాంటి చిల్లర పనులు చేస్తున్నారు తప్ప వీళ్ళు ఏదో సాధించినట్టు కాదు. నిజామాబాద్ నగరంలో ఎల్లో